మన సిఎంఆర్ జ్యువెలరీలో శ్రావణ స్వర్ణోత్సవం అన్ని రకాల 22 క్యారెట్ హాల్మార్క్ బంగారు ఆభరణాలపై గ్రాముకు 888 రూపాయల వరకు తగ్గింపు. విజయవాడలో వైఎస్ఆర్సీపీ నేతలపై కూటమి ప్రభుత్వ కక్ష సాధింపు చర్యలు కొనసాగుతున్నాయి. వైఎస్ఆర్సీపీ నేతలపై అక్రమ కేసులు నమోదు చేశారు పోలీసులు. మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు సహా 100 మందిపై కేసు పెట్టారు. అయితే వైఎస్ఆర్సీపీ నేతలపై దాడి చేసిన బోండా ఉమ్మపై పోలీసులు కేసు పెట్టలేదు. డిఎస్సీ అక్రమాలపై నిరసన చేస్తున్న వైఎస్ఆర్సీపీ నేతలపై దాడి చేశారు ఎమ్మెల్యే బోండా ఉమ. వైఎస్ఆర్సీపీ దీక్ష శిబిరం ధ్వంసం చేసిన టీడీపీ నేతలపై కూడా కేసు నమోదు చేయలేదు పోలీసులు. పూర్తి డీటెయిల్స్ అందిస్తారు మా కరెస్పాండెంట్ సతీష్. సతీష్, చెప్పండి, దాడి చేసిన వారిపై కేసులు పెట్టకపోగా తిరిగి ప్రశాంతంగా శాంతియుతంగా దీక్ష చేస్తున్న వైఎస్ఆర్సీపీ మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు సహా 100 మందిపై కేసు పెట్టారు. అసలు ఈ అంశాన్ని, ఈ ఘటన ఎలా చూడొచ్చు అంటారు? ఇంత వివక్ష ఎందుకంటారు? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రతిపక్ష వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పైన ఏ స్థాయిలో అక్రమ కేసులు, తప్పుడు కేసులు పెడుతున్నారో చెప్పడానికి ఈ సంఘటన మరొక ఉదాహరణగా నిలుస్తుంది. ఈ నెల 6వ తేదీన విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో ముత్యాలంపాడులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా ఇచ్చినటువంటి పిలుపు మేరకు రిలే నిరాహార దీక్ష చేపట్టినటువంటి పరిస్థితి. సో ముత్యాలంపాడు రిలే నిరాహార దీక్షకు సంబంధించి ఆ దీక్షా శిబిరం వద్ద ప్రశాంతంగా శాంతియుతంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు పోలీసులు ఇచ్చినటువంటి అనుమతితోనే దీక్ష చేస్తుంటే దానిపైన తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే బోండా ఉమ ఆయన అనుచరులు వచ్చి దాడి చేసి టెంట్ను ధ్వంసం చేసి దీక్షా శిబిరాన్ని చెల్లా చెదిరి చేసి అక్కడ ఉన్నటువంటి వ్యక్తులను కొట్టి వాళ్ళపైన కోడిగుడ్లు వేసి టమోటాలు వేసి తీవ్రమైనటువంటి దుర్భాషలాడితే ఆశ్చర్యంగా ఇప్పుడు పోలీసులు సత్యనారాయణపురానికి సంబంధించినటువంటి పోలీసులు దాడి చేసినటువంటి బోండాబొమ్మ పైన, రౌడీజం చేసినటువంటి బోండాబొమ్మ అనుచరుల పైన, దాడి కొట్టినటువంటి బోండాబొమ్మ అనుచరుల పైన కేసు పెట్టకుండా ఎవరైతే బాధితులు ఉన్నారో బాధితులైనటువంటి మల్లాది విష్ణు అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల పైన కేసులు పెట్టినటువంటి పరిస్థితి. సో పోలీసుల చర్యలు చూసి అంత కూడా విస్తుపోతున్నటువంటి పరిస్థితి. ఈ వాస్తవానికి ఈ దాడి పోలీసుల సమక్షంలోనే జరిగింది. పోలీసులు అక్కడ ఉన్నప్పుడే బోండా ఉమ తన అనుచరుల్ని మనుషుల్ని వేసుకొని వచ్చి ఆ దీక్షా శిబిరాన్ని ఆ బోండా ఉమ నేరుగా మీడియా సమక్షంలోనే కెమెరాల ముందే లైవ్ లోనే ఆదేశించి ధ్వంసం చేశారు. సో అక్కడ విధ్వంసం సృష్టించింది ఎవరో రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా చూసినటువంటి పరిస్థితి. అయినప్పటికీ పోలీసులు మాత్రం తెలుగుదేశం పార్టీ నాయకులు చెప్పారని చెప్పి, తెలుగుదేశం పార్టీ నాయకులు ఒక కంప్లైంట్ ఇచ్చారని చెప్పి మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణుతో పాటు ఏకంగా 100 మంది పైన ఆ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అంటే వాళ్ళకి నచ్చినటువంటి వాళ్ళు ఎవరైతే తెలుగుదేశం పార్టీ నాయకులు పేర్లు ఇస్తారో పేర్లు ఇచ్చిన వాళ్ళందరినీ కూడా అరెస్టు చేయాలన్నటువంటి ధోరణిలో ఆ కేసు నమోదు చేశారు. ఈ కేసును చూసి కూడా విస్తుపోతున్న పరిస్థితి. అంటే అక్రమ కేసులు, తప్పుడు కేసులు, కట్టుకథలతో ఏ విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పైన కేసులు పెడుతున్నారో ఇదొక మరొక ఉదాహరణ. పోలీసులు ఆశ్చర్యంగా పబ్లిక్ గా ప్రజలందరూ చూసిన తర్వాత మీడియా సమక్షంలోనే తెలుగుదేశం పార్టీ వాళ్ళే అక్కడ బెదిరించడం, బూతులు తిట్టడం, వార్నింగ్ ఇవ్వడం, కోడిగుడ్లు విసరడం, టమాటాలు విసరడం, సోడా విసరడం, అంతేకాకుండా అత్యంత జుగుప్సాకరంగా మహిళల పైన ఆ మూత్రాన్ని కూడా ఒక బాటిల్ తో తీసుకొచ్చి పోసినటువంటి సందర్భం. అటువంటి అరాచకం సృష్టించిన టీడీపీ నేతలపై కాకుండా వైఎస్ఆర్సీపీ నేతలపై కేసులు పెట్టడం పట్ల పోలీసులు తీరు పట్ల సర్వత్ర విమర్శలు పెడుతున్నాయి. గ్రేస్, థాంక్స్ సతీష్. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.